యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవ యాచి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవ యాచి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఈరోజు మన మధ్యలో దైవ వర్తమానం వినిపించటానికి దైవజనులు మరి వేదనాయకం గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరం. మరి ఇంతకుముందు నేను అనౌన్స్ చేసిన రీతిలో శుక్రవారం నుంచి 3 రోజులు వాహబ్ గార్డెన్లో కూడికలు జరుగుతూ ఉన్నాయి. మరి మొదటి రోజు నేను వెళ్ళగలిగాను. చాలా అద్భుతమైనటువంటి వాక్య పరిచర్య. మరి దైవజనుల గురించి నేను చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు. మరి మన సంఘ విషయాల్లో కూడా ప్రతి విషయంలో కూడా మరి దైవజనులు మన కొరకు ప్రార్థిస్తూ
ఈరోజు వచ్చి దేవుని వాక్య పరిచర్య చేయాలని కోరినప్పుడు మరి మన ఎడల, మన యొక్క సంఘం ఎడల ఉన్నటువంటి ప్రేమను బట్టి ఈరోజు మన మధ్యలో దైవర్తమానం వినిపించడానికి వచ్చినందుకు అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచర్య చేయవలసిందిగా కోరుతున్నాం. దేవాతి దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ఉంటున్నాను. నాకెంతో ప్రియులు, సన్నిహితులైనటువంటి దేవుని యొక్క దీనదాసులైనటువంటి అన్నగారికి, అక్కకు నా ప్రత్యేకమైన అభివందనాలు చెల్లిస్తున్నాను. సంఘములో పెద్దలైన మీకు, సభ్యులైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభివందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. వాక్యం జీవము కలిగినది, వాక్యం అధికారముతో కూడినది, వాక్యం శక్తివంతమైనది. సంఘము యొక్క వెలుపట ఏమున్నది అంటే లోకముంది. సంఘములో దొరికేటువంటి ఈ విలువైన, శ్రేష్టమైన ఈ వాక్యం సంఘము యొక్క వెలుపట ఉన్న లోకములో దొరకదు. ఇది కేవలం సంఘములో మాత్రమే దొరుకుతుంది. నీకు మరి నాకు, మనందరికీ దొరికేటువంటి ఈ వాక్యానికి మనము విలువ కట్టాలి. వాక్యానికి విలువ ఎందుకు కట్టాలి అంటే, ఈ వాక్యం మన జీవితానికి ఒక విలువను తెచ్చిపెడుతుంది. ఒకప్పుడు మన జీవితం విలువలేని జీవితాలు మనవి. అయితే దేవుని ద్వారా ఆకర్షించబడి ఆయన సన్నిధి ప్రత్యక్షతను అనుభవించే మనకు ఈ విలువైన వాక్యమే ఒక విలువను తెచ్చి మనకు పెట్టగలిగాది. మనకు విలువ తెచ్చి పెట్టిన ఈ వాక్యం మన అందరి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ఎంతో మేలును కలిగించున్నటువంటిది అని ఈ ఉదయకాల సమయమందు మరచిపోకూడదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మరి నన్ను, మనలందరినీ కూడా ఉద్దేశించి మనందరి యొక్క ఆత్మీయమైన మేలు కోరి ఏ వాక్యాన్ని ఈ సమయమందు ఇవ్వనై ఉంటున్నాడో పూర్తిగా దానిని హృదయపూర్వకంగా స్వీకరించి మన ఆత్మ జీవితానికి ఆధారముగా వాక్యాన్ని పెట్టుకొని బలపడటానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధ గ్రంథం పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఆనుకొని పరమగీతం 8:5లో చూస్తే, తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చుచున్నది ఎవతే, అరణ్య మార్గమున వచ్చునది ఎవతే, జల్దరు వృక్షము క్రింద, జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపి తిని, నేను నిన్ను లేపి తిని, అచ్చట అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను, నీ వలన ప్రసవ వేదన కలిగెను, నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడెను అని మనకి ఈ స్థలములో కనిపిస్తూ ఉంది. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, ఈ పరమగీతము అన్నటువంటిది ఇహానికి సంబంధించిన గీతం కాదు. ఈ పరమగీతము అన్నటువంటిది ఇది ప్రతి విషయము కూడా మనం ఆలోచించగలిగితే ఇది పరమనకు సంబంధించిన గీతము అని అర్థం చేసుకోవాలి. శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తులకు
ఈ పరమగీతమును గురించిన విషయం శరీర సంబంధముగానే వారికి అవగాహనకు వస్తుంది. అయితే ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించే వ్యక్తులకు ఇది ఆత్మ సంబంధముగానే అర్థవంతమం కావటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది. మీరందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలు. అందుకే దీనిని ఆత్మ సంబంధముగానే మనం అర్థం చేసుకోగలుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంబంధముగానే మనకు ఈ వాక్యాన్ని బోధించని. ఇక్కడ మనకు కనిపించేటువంటి వాక్యాన్ని చూడగలిగితే, తన ప్రియుని ఆనుకుని అరణ్య మార్గమున వచ్చునది యవతే, జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని, అక్కడ నీ తల్లి ప్రసవ వేదన పడెను, నిన్ను కన్న తల్లి అక్కడనే ప్రసవ వేదన పడెను అని మనకి ఈ స్థలములో వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, తన ప్రియుని ఆనుకుని అరణ్య మార్గమున వచ్చునది యవతే అని మనము చూడగలిగితే, ఇక్కడ అరణ్యములో ఒక ప్రియుడు, ఆ ప్రియుణ్ణి ఆనుకున్న ఒక ప్రియురాలు, ఇద్దరు కూడా మనకు కనిపిస్తూ ఉంటున్నారు. అయితే ఇక్కడ కనిపించేటువంటి ప్రియుడు ఎవరు? అసలుకు ఈ ప్రియురాలు ఎవరు? వీరిద్దరూ కూడా ఏ స్థలమందు కనిపిస్తున్నారు అంటే అరణ్యమందు వీరు కనిపిస్తూ ఉంటున్నారు. అరణ్యములో ప్రియుడు ప్రియురాలును, ప్రియురాలు ప్రియుణ్ణి ఆనుకొని వారు సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని చేస్తూ ఉంటున్నారు. ఏమిటి ఈ అరణ్యం? ఎవరా ప్రియుడు? ఎవరా ప్రియురాలు? అపోస్తల కార్యం 7వ అధ్యాయం 38వ వచన భాగములో చూడగలిగితే ఆ ప్రియుడు ఎవరో, ఆ ప్రియురాలు ఎవరో మనకు కనిపిస్తుంది. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని అరణ్యమందు ఉన్న సంఘము. చదువు నాయన. అరణ్యములోని సంఘమందు ఉండి మనకు ఇవ్వటానికి జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. జీవవాక్యాన్ని తీసుకొనినటువంటి వాడు ఇతడే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఈ అపోస్తల కార్యం 7:38లో చూడగలిగితే అక్కడ అరణ్యము కనిపిస్తూ ఉంది. అక్కడ ఒక మంద కూడా కనిపిస్తూ ఉంటున్నది. ఆ మందకు జీవవాక్యాన్ని తీసుకుని ఇచ్చిన ఒక వ్యక్తి కూడా మనకు ఆ స్థలములో కనపరచబడుచూ ఉంటున్నాడు. దీనిని గురించి మనం ఆలోచించగలిగితే, దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులు ఐగుప్తు యొక్క దేశములో 430 సంవత్సరాలు బానిసలుగా ఉండిపోయారు. అయితే దేవుడు వారి ఎడల తన కటాక్షాన్ని చూపించి ఐగుప్తు యొక్క దాస్యములో నుండి దేవుడు వారిని విడిపించి వారికి నాయకునిగా దేవుడు మోషేను నియమించి అతని యొక్క నాయకత్వం క్రింద మీరు ఉండాలి అని దేవుడు తన ప్రజలకు చెప్పడము జరగగలిగాది. అంత మాత్రమే కాదు, కానీ మీరు చూడనటువంటి ప్రాంతం నేను మీకు ఇవ్వబోతూ ఉంటున్నాను. అదే కనాను దేశం. అది పాలు తేనె ప్రవహించే దేశం. మీరు వెళ్ళి దానిని స్వతంత్రించుకొనుడి అని దేవుడు వారికి ఒక వాగ్దానము చేసిన భూభాగాన్ని దేవుడు వారికి ఇవ్వగలిగాడు. అప్పటి నుంచి మోషే యొక్క నాయకత్వం క్రింద ఉన్నటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తిని విడిచినది మొదలుకొని వారు కనానుకు చేరేంత వరకు కూడా వారి సుదీర్ఘ ప్రయాణము 40 సంవత్సరాలు పట్టగలిగాది. 40 రోజుల్లో వెళ్ళవచ్చు, కానీ వారి అవిధేయతను బట్టి వారి ప్రయాణము సుదీర్ఘమైన ప్రయాణమైపోయాది. అయితే వీరందరూ కూడా ఈ 40 సంవత్సరముల యొక్క సుదీర్ఘ ప్రయాణములో వీరిని చూడగలిగితే ఒక మందగా,
ఒక సంఘంగా అరణ్యములో కనపరచబడుచు ఉంటున్నారు. ఆ సందర్భములో దేవుడు సీనాయి పర్వతము సమీపానికి వచ్చినప్పుడు మోషేను దేవుడు పిలిచాడు. ఎప్పుడైతే పిలవడము జరగగలిగాదో దేవుని యొక్క పిలుపు మేరకు పర్వతము క్రింద ఉన్న దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను అహరోను చేతికి అప్పగించి దేవుని యొక్క పిలుపును బట్టి పర్వతం మీదికి వెళ్ళిపోయాడు. మోషే 40 రాత్రింబగళ్ళు సీనాయి పర్వతం మీద దైవ సన్నిధిలో కనిపెట్టాడు. ఈ 40 రోజులు అక్కడ ఉన్న తర్వాత బాగా గమనించాలి, 40 రోజులు సంవత్సరములు కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ 40 రోజులు కూడా దైవ సన్నిధిలో మోషే ఉన్న కారణాన్ని బట్టి తన చేతికి దేవుడు 2 పలకలు ఇవ్వగలిగాడు. అందులో దేవుడు జీవము కలిగినటువంటి ఆజ్ఞలను ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మోషే, ఈ యొక్క పలకల మీద వ్రాయబడినటువంటి ఆజ్ఞలు జీవము కలిగినటువంటివి. ఈ జీవపు యొక్క వాక్యాన్ని నా ద్వారా విమోచించబడిన ఆ ప్రజలకు ఈ జీవవాక్యాన్ని నీవు ఇవ్వాలి అని దేవుడు ఎప్పుడైతే మోషేకు ఆ జీవవాక్యాన్ని ఇచ్చి దేవుడు పంపడం అన్నది జరిగిపోగలిగాదో వెంటనే సీనాయి పర్వతము యొక్క క్రిందికి వచ్చిన వెంటనే ఇజ్రాయేలుల యొక్క పరిస్థితి ఎలా ఉండగలిగాది అని మనము చూడగలిగితే, వారి ఒంటి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క బంగారును కూడా తీసి అగ్నితో కరగించి చక్కగా దూడను చేసి ఇదే మా దైవమని వారందరూ కూడా దాన్ని కొనియాడడం చూస్తూ ఉంటున్నాం. అక్కడ మత్తు పానీయాన్ని సేవించిన వారుగా ఆటలతోనూ పాటలతోనూ చివరి విగ్రహమును ఆరాధ దైవంగా పెట్టుకొని కొనియాడడం, ఇదంతా కూడా మోషే చూచిన తర్వాత కోపపడ్డాడు, మండిపడగలిగాడు. దేవుని దగ్గర నుంచి జీవవాక్యాన్ని తెచ్చాడు. దానికి భిన్నమైనటువంటి దానిని పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉంటున్నారు. మోషేకు కలిగినటువంటి కోపాన్ని బట్టి ఆ దూడను ధూళిలాగా దాన్ని నలగొట్టి పొడి చేసి ఏం చేశాడు తెలుసా? అక్కడి సీనాయి పర్వతము యొక్క దిగువ భాగమున ఉన్నటువంటి నీళ్లను తీసి ఆ నీళ్లలో దాని పొడిని కలిపి ఇజ్రాయేలులకు తాపించి వేయగలిగాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దూడను పొడి చేసి నీళ్లలో కూడా కలిపి ఆ విధముగా వారికి తాపించగలిగాడంటే ఇందులో నీకు నాకు అర్థమైంది ఏంటి తెలుసా? మోషేకు పాపము మీద ఎంత ద్వేషముందో తాను చేసిన కార్యాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. దాన్ని పొడిగా చేసేశాడు, నీళ్ళలో కలిపేశాడు, వారికి తాపించేశాడు. అంటే ఇక్కడ పాపము మీద మోషేకు ఏమున్నది అంటే ద్వేషము. ఎంత ద్వేషం ఉంటేనో అంత పనిని తాను చేయించగలుగుతాడు. చిట్ట చివరికి అరణ్యములో ఒక మందగా ఒక సంఘముగా కనిపించిన ఇజ్రాయేలీయుల యొక్క ప్రజలకు మోషే తీసుకువచ్చిన దేవుని యొక్క జీవవాక్యాన్ని ఇవ్వడము జరగగలిగాది. ఎవరైతే ఆ జీవవాక్యాన్ని మోషే ద్వారా పొందుకోగలిగారో వారందరూ కూడా ఆ వాక్యమును ఆనుకొని నడిచారు. పగటి కాలమందు దేవుడు మేఘస్తంభములో దిగివచ్చాడు. రాత్రికాల సమయమందు అగ్ని స్తంభములో దిగివచ్చాడు. ఆ విధముగా దిగివచ్చి దేవుడు నడిచాడు. తన వెనకున్నటువంటి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించగలిగాడు. అక్కడ మనకు కనిపించిన దేవుడు ఎవరని చెప్పవచ్చు అంటే, పరమగీతముల్లో మనం చదివాము కదా, తన ప్రియుని ఆనుకుని అరణ్య మార్గమున వచ్చునది యవతే. అరణ్య మార్గమందు ఉన్న ప్రియురాలే
ఇజ్రాయేలు యొక్క మంద, లేక దాన్ని సంఘము అని చెప్పవచ్చు. ఇజ్రాయేలీయులు స్త్రీకి పోల్చబడగలిగారు. అందుకే ఆమె అని వారు పిలువబడగలిగారు. ఆమె అని పిలువబడుచున్నటువంటి ఇజ్రాయేలీయులు దేవునికి ప్రియమైనటువంటి వారు. వీరికి దేవుడు ప్రియమైనటువంటి వ్యక్తి. అందుకే ప్రియుడైన దేవుడు, ప్రియురాలైనటువంటి ఇజ్రాయేలుల యొక్క ప్రజలు అరణ్యములో మందగా ఉండి దేవునిని ఆనుకుని వారు ప్రయాణమై వెళ్ళుతూ ఉన్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడి ఇచ్చిన జీవవాక్యమును ఆనుకుని పగలు రాత్రి మేఘములో అగ్నిస్తంభములో దిగివచ్చిన దేవునిని ఆనుకుని ఎవరైతే గాన జీవించిరో వారి ప్రయాణము చక్కగా, సవ్యంగా, సాఫీగా, సమాధాన సంబంధముగా ముందుకు వెళ్ళిపోయి వాగ్దాన భూమిలో అడుగు పెట్టగలిగారు. ఎవరైతే జీవవాక్యాన్ని ఆనుకొనక, ఎవరైతే దేవునిని ఆనుకోక తాము వదిలిపెట్టి వచ్చిన ఐగుప్తు యొక్క జీవితమును ఎవరు జ్ఞాపకము తెచ్చుకుని మనసంతా దాని మీద పెట్టుకోగలిగిరో, చెట్లలో ఉన్న ఆకులు గాలికి రాలిపోయినట్లుగా అరణ్యములో అనేక మంది వ్యక్తులు రాలిపోయారు. అంటే చచ్చిపోయిరిని దాని అర్థం. ప్రయాణము సాగలేదు, వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేదు. కారణమేమిటి అంటే జీవవాక్యమును ఆనుకోలేదు, ప్రియుడైన దేవుణ్ణి ఆనుకోలేదు. ఆనుకోనటువంటి వ్యక్తులు రాలిపోయిరి. ఆనుకున్న వ్యక్తుల ప్రయాణము సవ్యంగా సాగింది. ఆనుకున్న వ్యక్తులు వాగ్దాన భూమిలో అడుగు పెట్టగలిగారు. ఈ ఉదయకాల సమయమందు ఆయన సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవిస్తున్న నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితములో ఏ జీవవాక్యాన్ని నువ్వు పొందుకుంటున్నావో ఆ వాక్యాన్ని నువ్వు ఆనుకొనిన దానివిగా, ఆనుకొనిన వాడివిగా నీ జీవితం ఉండాలి. నీ ఆరాధ దైవమై ఉన్నటువంటి దేవునిని భూమి మీద బ్రతికినంత కాలం నీవు ఆయనను ఆనుకొనిన దానివిగా, ఆనుకొనిన వాడివిగా ఉండగలిగితే నీ యొక్క ఆధ్యాత్మికమైన ప్రయాణం చక్కగా సాగి పరలోకపు యొక్క కనానును నీవు పొందుకోగలుగుతావు. బైబిల్ మనకు చెబుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎప్పటికైనా ఏనాటికైనా దేవుని బిడలమైన మనం ఈ లోకాన్ని వదలవలసిన వ్యక్తులం. అందుకే ఇది శాశ్వతం కాదు. మనలోని జీవం శాశ్వతం కాదు. లేక బ్రతికి ఉన్న కాలములో దేనినైతే మనము కలిగి ఉన్నామో అది కూడా శాశ్వతమైంది కాదు. మనము బ్రతికి ఉన్నంత కాలమే అంతా మనది అని చెప్పుకుంటాం. మరణించిన తర్వాత బ్రతికున్నప్పుడు ఏది మనదంటిమో చనిపోయిన తర్వాత ఏది మనది కాదు. మనది ఏది అంటే పరలోకరాజ్యం మనది. పరలోకరాజ్యం మనది. అది శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన రాజ్యములోనికి నువ్వు ప్రవేశించిన తర్వాత దేవుడు నీకు ఇవ్వబోయేది ఏంటి తెలుసా? మరణము లేనటువంటి ఒక నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడు. అది నువ్వు పొందుకున్నావు అనుకో, అది ఇక శాశ్వతమైన జీవితం. ఇంకా దానికి అంతమనేటువంటిది లేదు. ఈ జీవానికి మరణమున్నది. పరలోకములో దేవుడిచ్చే నిత్య జీవానికి ఏమీ లేదు అంటే మరణమన్నటువంటిది లేదు. అందుకే ఇది జీవితం కాదు, అది అసలైన జీవితం. బ్రతికితే 70, బలముంటే 80. ఆ మీదట ఎవడైనా తన ప్రాణాన్ని గట్టిగా పట్టి పెట్టుకుని నేను బ్రతకగలను అని చెప్పువాడు ఎవడైనా ఉంటున్నాడా? ఎవడు కానీ లేడు. అందుకే నీ జీవిత కాలములో నీవు గ్రహించవలసిన విషయం, అశాశ్వతమైన ఈ జీవితములో నుండి శాశ్వతమైన జీవితములోనికి దాటుకోవటానికి నీవు ఈ జీవపు యొక్క వాక్యాన్ని ఆనుకోవాలి. నీ ఆరాధ దైవమై ఉన్నటువంటి నిజదేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తుని ఆనుకోవాలి. అలా ఆనుకుని ఎవరైతే గాన ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తారో దేవుడు మనకిచ్చిన వాగ్దాన దేశమైన
పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. దానికోసమే మనం ఎక్కువగా యోచించాలి, ఆలోచించాలి, సంభాషించాలి, ప్రయాసపడాలి. అది పొందుకోవటానికి ఎటువంటి జీవితము జీవించాలో దాని గురించి ఎక్కువగా దేవుని వాక్యము ద్వారా మన జీవితం గ్రహింపులోనికి రావాలి. చూడండి, బైబిలు గ్రంథంలో మనం చూస్తే అదే మనము న్యాయాధిపతులు 16వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతులు 16:26 చదువుకుందాం. సంసోను లేచి తన చేతిని పట్టుకున్న బంటులతో ఇట్లనెను. తన చేతిని పట్టుకున్న బంటుతో ఈ విధంగా అంటున్నాడు, ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను, చూడండి, ఈ గుడికి ఏది ఆధారముగా ఉన్నదో స్తంభాలను నన్ను తడవనిచ్చి నన్ను కాస్త తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. చూడండి, నేను వాటి మీద ఆనుకొనుదును. తన ప్రియుని ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే? ప్రియుడు దేవుడే. ప్రియురాలు అని పిలువబడినటువంటిది ఇశ్రాయేలుల యొక్క జనాంగమే. వీరు అరణ్యములో దేవుణ్ణి వాక్యాన్ని ఆనుకుని ప్రయాణము చేసిన వారు. అయితే ఇక్కడ ఫిలిస్తీయుల చేత శాంసన్ ఎప్పుడైతే పట్టబడిపోయాడో, అతని చేతిని ఒక బంటు పట్టుకుని ఉన్నప్పుడు, ఏమయ్యా, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను అలా నా చేతితో తడవనివ్వు, అలా నా చేతులు దాని మీద పెట్టనివ్వు, అలా పెట్టనిచ్చి నా చెయ్యిని విడిచిపెట్టేయి. నేను ఆ యొక్క దాగోను యొక్క దేవత యొక్క గుడిని నేను ఆనుకుంటాను అని శాంసన్ ఇక్కడ చెబుతున్నాడు. ఆ గుడి ఏదో కాదు, దాగోను దేవత యొక్క గుడిని నేను ఆనుకోగలుగుతా. శాంసన్ దేవుణ్ణి ఆనుకుని జీవించవలసిన వాడు. చిట్ట చివరికి శాంసన్ అన్య సంబంధమైన దాగోను యొక్క దేవత గుడిని, దేవతను ఆనుకునేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించగలిగాది. గమనించవలసిన విషయం, అలా ఆనుకున్న కారణాన్ని బట్టి సంభవించినది ఏమిటి అనగా, తన ప్రాణము తానే పోగొట్టుకోగలిగాడు. అంతేకాదు, బ్రతికిన కాలములో ఎంతమందిని తాను చంపాడో, తాను చనిపోయే సందర్భములో దానికంటే ఎక్కువ మంది వ్యక్తులు చచ్చిపోయారు. ఎందుకు అనగా, ఎప్పుడైతే గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను తాను ఎప్పుడైతే పట్టుకుని వంగి తన శక్తినంతా ఉపయోగించగలిగాడో, గుడికి ఆధారముగా ఉన్న స్తంభములు తమ స్థానాన్ని తప్పిన తర్వాత అందులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అది ఎప్పుడు పడిపోవడము జరిగిపోయాదో, తాను బ్రతికిన కాలములో చంపిన వ్యక్తుల కంటే ఆ సందర్భములో ఇంకా ఎక్కువ మంది చచ్చిపోయారు. బాగా గమనించాలి, శాంసన్ యొక్క జీవితంలో తన ప్రాణాన్ని తానే తీసుకునేంత పరిస్థితి రాగలిగాది అంటే, తాను దాగోను దేవత యొక్క గుడిని తాను ఆనుకోగలిగాడు. దేవునిని ఆనుకొనవలసిన వ్యక్తి ఆనుకోకూడని దానిని ఆనుకున్న కారణాన్ని బట్టి ఎంత తనకు ప్రాణ నష్టం కలిగాదో మనకంతా కూడా చరిత్ర ప్రకారం తెలిసిన విషయమే. నీవు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. నువ్వు భూమి మీద బ్రతికినంత కాలం జీవవాక్యాన్ని, ఈ జీవవాక్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి నీవు ఆనుకోవాలి. కాదని ఎప్పుడైతే మనం దేవునికి, దేవుని వాక్యానికి భిన్నమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఒకవేళ మనం ఆనుకుని ఆ ప్రకారంగా మనము జీవించగలిగితే ఏ నష్టాన్ని భవిష్యత్తులో చూస్తామో మనకు తెలియదు. మీకు అర్థం అవటానికి చెబుతా. ఒకరోజు ఒక క్రైస్తవ కుటుంబం ఒక మంచి గృహాన్ని కట్టుకున్నారు. పాస్టర్ గారు, మీరు సూర్యుడు ఉదయించటానికి ముందుగానే మీరు రావాలి, గమనించాలి. మీరు వచ్చి కట్టబడినటువంటి గృహం
గుమ్మం పెట్టాలి. అంటే గృహము పూర్తి కాలేదు. అప్పటికే వారు గృహాన్ని కొంతవరకు గోడలు లేపేశారు. అయితే గుమ్మము చివరిలో పెట్టడానికి వారు అలా ప్రతి పనిని పూర్తి చేసి చివరిలో గుమ్మం పెట్టడానికి వారు ఇష్టపడగలిగారు. వారు సమయాన్ని ఇచ్చారు. ఆ సమయానికి వెళ్ళి గుమ్మము పెట్టాలి అని చెప్పని కబురు పెట్టారు. సరి, వారిచ్చిన సమయానికి వెళ్ళలేదు. వారిచ్చిన సమయము దాటిపోయి నేను వెళ్ళాను. గుమ్మము దగ్గరికి వెళ్ళి ఆడ గుమ్మం పెట్టడానికి వెళ్ళిన తర్వాత ఆ గుమ్మానికి గుమ్మడికాయ గట్టి పెట్టారు. బాగా గమనించాలి. గుమ్మానికి ఎప్పుడైతే ఒక గుమ్మడికాయ కట్టగలిగారో అక్కడ ఇదేమిటి నేను అడిగాను. పాస్టర్ గారండి, మేమేమో క్రైస్తవులం, మాలో ఇంకా బంధువులు చాలామంది ఇంకా దేవుని నమ్మలేదు. ఈ కార్యానికి వారికి కబురిస్తే వారిచ్చిన సలహా తీసుకుని దీన్ని కట్టడం జరగగలిగాది. ఈ గుమ్మడికాయ కట్టడము ద్వారా పలానా మేలు ఉంటుంది అనే విషయాలు వారు చెప్పిన కారణాన్ని బట్టి మేము కట్టగలిగాం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, వీళ్ళు దొంగ క్రైస్తవులా, నామకర్త క్రైస్తవులా, లేక నిజమైన క్రైస్తవులా? వీళ్ళు అన్య సంబంధమైనటువంటి ఆచారాలు నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కానీ తీసుకోడు, దాన్ని ఆనుకోడు. నిజమైన క్రైస్తవులు గమనించాలి. ఇల్లుని ఎవడైనా కట్టేటప్పుడు వాస్తు ప్రకారంగా కడుతాడు. బైబిల్లో ఉందా? ఎవడో బ్రతుకు తెరువు కోసం దీన్ని పెట్టాడు. దాన్ని పాటించి పూర్తిగా కట్టడం అన్నది జరుగుతుంది. అయితే వీడు అన్యులు ఏర్పాటు చేసినటువంటి కొన్ని అన్య సంబంధమైన వాటిని క్రైస్తవులుగా ఉన్నటువంటి వ్యక్తులు వాటిని పాటిస్తున్నారు. అంటే ఆనుకున్న దేవుని విడిచిపెట్టి అన్య సంబంధమైన వాటిలో వారు ఆనుకునేటువంటి కార్యాలు చేస్తున్నారంటే వీరు డూప్లికేట్ క్రైస్తవులు. వీరు నిజ క్రైస్తవులు కాదు. వీరు నామకర్త క్రైస్తవులు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగితే గంటల కొద్దీ కూడా చెప్పవచ్చు. ఈ రోజున నీ దేవుడు నిజదేవుడు, లోకరక్షకుడు. ఆయన సృష్టికర్త. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఆయనే నిజమైన దైవం. ఈయనకు సమమైన వ్యక్తులు ఎవరు లే. ఈయనకు ఈయనే సాటి. అటువంటి దేవాతి దేవుడు నీకు దేవుడై ఉన్నాడు అంటే నువ్వెంత అతిశయించవలసిన వ్యక్తివి. అటువంటి దేవుని యొక్క జీవవాక్యమును బట్టి, అటువంటి దేవునిని బట్టి నీ మనస్సు, నీవు కూడా, లేక నీ దృష్టి కూడా ఆయన ఆనుకుని నడవవలసినది బదులు ఒక్కొక్కసారి మన జీవితములో అన్య సంబంధమైనటువంటి కొన్ని కార్యాలను చేర్చుకుని వాటిని ఆనుకుని వాటిని బట్టి మనము నడవడము ద్వారా జీవిత భవిష్యత్తు ఏమాత్రము కాని ఆత్మ సంబంధముగా పరిపూర్ణతలోనికి వెళ్ళలేము. పరిపూర్ణతలోనికి వెళ్ళలేం. అందుకే ఈరోజు నువ్వు ఆలోచించు. ఇటువంటి అన్య సంబంధమైన కార్యాలు ఏవి వచ్చినా ఎక్కడ కానీ వాటిని ఆహ్వానించి కొన్ని పద్ధతులు చేసి దేవునికి అవమానాన్ని తెచ్చిపెట్టేటువంటి పనిని మనము చేయకూడదు. నీ జీవిత కాలమెల్లా నీవు దేవునిని ఆనుకునే జీవించాలి. కేవలం దాగోను దేవత గుడిని ఆనుకున్నాడు. చివరికి తన జీవితంలో ప్రాణ నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. నీ జీవితంలో కూడా అంతే. దేవునిని, దేవుని వాక్యాన్ని కాక నువ్వు లోక సంబంధమైనవి, అన్య సంబంధమైనవి ఏవైనా కానీ వాటి మీద దృష్టి మనస్సు పెట్టి వాటిని నీ జీవితంలో జరిగించిన దానివిగా, జరిగించిన వాడివిగా ఉంటే భవిష్యత్ కాలములో నీవు చూడవలసిన నష్టాన్ని చూడగలుగుతావు. ఆ పరిస్థితి ఎక్కడ కానీ జీవితంలో జరగకుండా ఉండాలి అని దేవుడు తన వాక్యము ద్వారా హెచ్చరిక
చేయుచూ ఉంటున్నాడు. ఇది నీవు గ్రహించవలసినటువంటి వ్యక్తివి నీవు. ఒక్కొక్కసారి మన జీవితంలో తెలిసి తెలిసి మనము తప్పు చేసేస్తూ ఉంటాం. తెలిసి తెలిసి మనము తప్పు చేయటను బట్టి మనం చేసేటప్పుడు గొప్ప నేరము ఘోరము ఎలా ఉంటుంది తెలుసా? గమనించాలి. ఒక్క వాక్యం, నీకు తెలిసిన వాక్యాన్ని మళ్ళీ ఇంకొకసారి నీకు తెలిసి వచ్చేటట్టుగా జ్ఞాపకానికి తెప్పిస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. 10:26 చూద్దాం. మనము సత్యమును గూర్చి సత్యాన్ని గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని పాపమునకు బలి ఇకను ఉండదు కానీ చాలు నాయన. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. క్రీస్తుని నమ్ముకున్నటువంటి క్రైస్తవుడు ఎవరైనా కానీ వాడు బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే, లేక సత్యమును గురించినటువంటి అనుభవము కలిగి వాడు తిరిగి ఎక్కడైనా కానీ బుద్ధిపూర్వకంగా పాపము చేయగలిగితే దానికి ఇక బలి ఉండదు అని బైబిల్ చెబుతూ ఉంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, బుద్ధిపూర్వకంగా తప్పు చేసిన సత్యమును గురించిన అనుభవాన్ని పొంది కూడా అలాంటి వాడు దాని నుండి విమోచన పొందటానికి ఇతర అంటే క్రీస్తు బలి కాకుండా ఇతరమైనటువంటి బలులు ఏవి చేసినప్పటికీ కూడా వానికి ఏమాత్రము కానీ విమోచన ఉండదు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పేస్తూ ఉంటున్నది. అయితే బుద్ధిపూర్వకంగా చాలామంది క్రైస్తవులు తప్పు చేస్తారు. సత్యమేమిటో తెలుసుకొని కొంతకాలము సత్యములో జీవించడం బట్టి సత్యాన్ని గురించి అనుభవం కూడా క్రైస్తవులకు తెలుసు. ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారు? తప్పు చేసేస్తూ ఉంటారు. ఇలా తప్పు చేసిన కారణాన్ని బట్టి వారు చేసే మరి ఘోరం ఏంటి తెలుసా? అదే హెబ్రీ మీరు 29వ వచనాన్ని చూడండి. 10:29లో ఇట్లు ఉండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి చాలు తల్లి, తాను పరిశుద్ధ పరచబడి చాలు బ్రదర్ గారు. దేవుని కుమారుని ఏం చేసినట్లు? పాదములతో త్రొక్కి. ఎవడైతే బుద్ధిపూర్వకంగా సత్యాన్ని గురించిన అనుభవం కలిగి కూడా వాడు తప్పు చేయడం జరగగలుగుతుందో, ఆ తప్పు చేసేవాడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వ్యక్తికి ముఖాముఖిగా ఎదురుగా నిలబడ్డాడు అనుకో, యేసుక్రీస్తుని కింద ఆ వ్యక్తి పడవేసి వాడు కాలు పైకెత్తి యేసుక్రీస్తుని తొక్కినంత ఎంత క్రైస్తవ సమాజం నేరం చేస్తుంది? బుద్ధిపూర్వకంగా తెలిసి తెలిసి తప్పు చేస్తే, వాక్యం వింటున్నావు, వాక్యానికి భిన్నంగా నీలో ఒక మనసాక్షి ఉంది, మనసాక్షి భిన్నంగా నీకు దేవుడున్నాడు, ఆ దేవునికి భిన్నంగా ఏదైనా నీవు తెలిసి బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే నీ ప్రభువుని కింద పడేసి నీ కాలు పైకెత్తి క్రీస్తుని తొక్కినంత ఎంత నేరం, ఇది ఎంత ఘోరం. ఒక్కసారి ఇక్కడ కూర్చున్న మనం ఆలోచించుకుందాం. నేను ఎక్కడైనా బుద్ధిపూర్వకంగా నేను తప్పు చేస్తున్నానా? సత్యాన్ని గురించి అనుభవం నాకుంది, అది ఉండి కూడా నేను తప్పు చేశానా? నువ్వు తప్పు చేసినప్పుడెల్లా నీవు కాలెత్తి క్రీస్తుని కాళ్ళతో తొక్కినట్లు, ఆయన ప్రేమను తొక్కినట్లు, ఆయన నుండి పొందుకున్న రక్షణ తొక్కినట్లు, ఆయన నుండి పొందుకున్న పరిశుద్ధతను తొక్కినట్లు ఆలోచించు. జీవితంలో మనం ఎక్కడ కానీ బుద్ధిపూర్వకంగా తెలిసి తెలిసి తప్పు చేయకూడదు. మన మనస్సాక్షి ఇది తప్పు చేయొద్దు అని హెచ్చరిక చేసినప్పుడు తప్పనిసరిగా మనస్సాక్షిగా లోబడి చేయకుండా మనం ఉండాలి. అయితే మనస్సాక్షి తప్పని చెప్పినప్పటికీ మనస్సాక్షిని చంపుకుని తప్పు చేశామంటే ఈ కాలు ఎత్తి క్రీస్తుని తొక్కినంత ఎంత తప్పు జరిగిపోతుంది క్రైస్తవ సమాజంలో. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు, ఎక్కడ కానీ జీవితంలో మనం అటువంటి కార్యములు చేసి
దేవునిని మనం బాధ పెట్టే వ్యక్తులుగా మనం ఉండకుండా లోకంలో బ్రతకాలి. అందుకే దేవుడు వాక్యం చెబుతున్నది, తన ప్రియుని ఆనుకుని అరణ్య మార్గమున వచ్చునది యవతే. ప్రియుడు దేవుడే, ప్రియురాలు ఇశ్రాయేలీయులే. వరణ్యములో ఒక మందగా ఉన్నారు. దేవుని జీవవాక్యాన్ని ఆనుకున్నారు. చక్కగా ప్రయాణము సాగింది. వాగ్దాన భూమిలోనికి వెళ్ళిపోయారు. ఆనుకొని వారందరూ రాలిపోయారు. వారందరూ కూడా ఐగుప్తిని ఆనుకున్నారు. ఐగుప్తి జీవితాన్ని ఆనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి కార్యాలను ఆనుకోగలిగారు. ఈరోజు నీ జీవితంలో ఎక్కడ కాని లోకాన్ని ఆనుకోవద్దు, లోక కార్యాలు ఆనుకోవద్దు. ఈరోజు అన్య సంబంధమైనటువంటి కార్యాలను ఆనుకోవద్దు. నువ్వు ఒక పవిత్రమైన బిడ్డగా నీవు జీవించాలి. ఒక పరిశుద్ధమైన వ్యక్తివిగా నీవు జీవించాలి. నీ జీవితం చూస్తే ఇంటిలో కానీ, సంఘములో కానీ, సమాజములో కానీ ఎలా ఉండాలి అంటే ఒక ప్రత్యేకించబడినటువంటి జీవితముగా నీ జీవితము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం నామకార్థ క్రైస్తవులు కాదు, మనము నిజమైనటువంటి క్రైస్తవులము. అది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, బైబిలు వాక్య భాగములో చూస్తే, జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని, అక్కడ నీ తల్లి నీ వలన ప్రసవ వేదన పడెను, అక్కడే నీ తల్లి ప్రసవ వేదన పడెను అనే మాట ఈ స్థలములో రెండవదిగా కనిపిస్తూ ఉంటున్నది. అసలుకు జల్దరు వృక్షము క్రింద నిన్ను లేపితిని అంటే ఏంటి దాని అర్థం? జల్దరు వృక్షము అనగా ఇది యాపిల్ చెట్టు. జల్దరు వృక్షము ఏదో కాదు, ఇది యాపిల్ యొక్క చెట్టు. దీనిని బైబిలు జల్దరు వృక్షము అని ఇక్కడ మనకు చెప్పబడుచు ఉన్నది. ఇక్కడ మనము జల్దరు వృక్షాన్ని చూడండి, ఇది చాలా శ్రేష్టమైనది. దాని యొక్క నీడను చూడండి, చాలా ఆకులను చూడండి, చాలా శ్రేష్టమైనది. దాని ఫలములు చూడండి, చాలా శ్రేష్టమైనది. చెట్టు అయినా, ఆ చెట్టు నీడ అయినా, ఆ చెట్టు యొక్క ఫలమైన చాలా శ్రేష్టమైనటువంటిది. అంజూరపు యొక్క చెట్టు యొక్క ఆకులు చాలా మట్టుకు వెడల్పుతో కూడినవి కాబట్టి సూర్యరశ్మి పడుచూ ఉన్నప్పుడు ఆ సూర్యరశ్మిని అడ్డుకొని ఆ చెట్టు యొక్క ఆకుల క్రిందికి ఎవరు వెళ్ళినప్పటికీ కూడా ఆ యొక్క ఎండ యొక్క వేడిమి ఆ వ్యక్తికి పడకుండా ఆ ఆకులు అడ్డుపడి ఆ నీడను బట్టి ఆ వ్యక్తులకు అది విశ్రాంతినిస్తుంది. అందుకే చెట్టు శ్రేష్టమైనది, ఆ చెట్టు యొక్క నీడ శ్రేష్టమైనది, ఆ చెట్టు యొక్క ఫలము కూడా శ్రేష్టమైనటువంటిది. ఆ చెట్టు దగ్గరికి ఎవరికి వెళ్ళినప్పటికీ కూడా వారికి ఒక విశ్రాంతిని కలుగ చేసేటువంటిది. ఒక్క మాటలో మనము చెప్పాలి అంటే ఈ జల్దరు యొక్క వృక్షము యేసుక్రీస్తు ప్రభువు అని మనము చెప్పడములో సందేహము లేదు. జల్దరు వృక్షం యేసుక్రీస్తే. నిజమే, ఆయన అన్నాడు ఒక్క మాట, మీరెవరైతే భారాన్ని మోస్తూ జీవిస్తున్నారో నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను అని మరో మాట అన్నాడు. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అని చెప్పగలిగాడు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు దాని ఫలమును పొందుకున్న, దాని నీడను అనుభవించినప్పటికీ కూడా వారందరికీ ఎంత నెమ్మది, ఎలాగ వారికి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తుందో అదే విధముగా జల్దరు వృక్షమైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు నెమ్మదిని ఇస్తాడు. ఒక శాంతియుతమైన వాతావరణాన్ని దేవుడు ఇవ్వడం అనేది జరగగలుగుతుంది. ఇది మనం మర్చిపోకూడదు. అయితే ఇక్కడ చెప్పిన వాక్యాన్ని చూస్తే ఈ జల్దరు వృక్షం యేసుక్రీస్తు అయ్యున్నప్పుడు ఇక్కడ బైబిల్లో జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అంటాడు. అనగా జల్దరు వృక్షమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఏ వ్యక్తి వచ్చినప్పటికీ కూడా ఆ వ్యక్తిని దేవుడు ఏం చేసేవాడు అంటే పైకి లేపువాడై ఉంటున్నాడు. ఈరోజు అనేక మంది వ్యక్తులు పడిపోతూ ఉంటున్నారు. పడిపోయినటువంటి వ్యక్తులే దేవుని చెంతకే రాగలిగితే పడిన వానిని పడిన స్థితిలో దేవుడు పెట్టువాడు కాదు, కానీ వానిని పైకి లేపి వాని నిలిపి వాని అన్ని విధములు కూడా నడిపించున్నటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు.
అందుకే బైబిల్లో చూడండి, ఒక చిన్న ప్రవక్త కనిపిస్తున్నాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, మీకా. మీకాను గురించి ఆ రోజున ప్రజలు ఏమన్నారు, తర్వాత మీకా ప్రజలకు ఏమని చెప్పాడు చదువుకుందాం. మీకా 7వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. నా శత్రువా, నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను, నేను క్రింద పడిపోయినను, తిరిగి లేతును. నేను తిరిగి లేతును. చూడండి, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. నా శత్రువా, నా మీద నీవు అతిశయింపవద్దు. అతిశయించవద్దు. నేను క్రింద పడినను, నేను క్రింద పడిపోయినను, తిరిగి లేతును. తిరిగి నేను లేతును. ఇక్కడ మీకా తనకు శత్రువులు ఉంటున్నారు, వారు గర్వపడుతుంటున్నారు. ఎందుకు వారు అతిశయిస్తుంటున్నారు అని మనం చూడగలిగినట్లయితే, అదే మీకాలో మనం 3వ అధ్యాయం 8లో చూడగలిగితే, అక్కడ నేనైతే యాకోబు సంతతి వారికి, యాకోబు యొక్క సంతతి వారికి తమ దోషమును, చూడండి, ఇశ్రాయేలుల యొక్క ప్రజలకు తమ దోషమును, ఇశ్రాయేలీలకు తమ పాపమును కనుపరచుటకై, తమ పాపాన్ని కనపరచటానికి యెహోవా ఆత్మావేశము చేత, దేవుని యొక్క ఆత్మావేశము చేత, బలముతో, తీర్పు తీర్చు శక్తితో, ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను. చూడండి, ధైర్యముతో నింపబడిన వాడనై ఉంటున్నాను. మీకా జీవించినటువంటి కాలములో ఇశ్రాయేలుల యొక్క ప్రజలు యావత్ మంది కూడా పాపము చేసిన తర్వాత వారికి ఒక దిద్దుబాటుతో కూడినటువంటి బోధ మీకా చెయ్యటానికి ఎప్పుడైతే అక్కడ దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దైవావేశముతో వారికి దైవవాక్యాన్ని ప్రకటించగలిగాడు. వారిలో కనిపించేటువంటి తప్పులు ఏవైతే ఉండగలిగాయో తప్పును తప్పుగా వారికి చూపించి వారి జీవితములో ఒక దిద్దుబాటుతో కూడిన హెచ్చరికలు వారికి ఇచ్చినప్పుడు ఆ దైవావేశముతో చెబుచూ ఉన్నటువంటి ఆ మీకాను చూచినటువంటి ఆ ప్రజలు ఏమంటున్నారు తెలుసా? ఏమయ్యా మీకా, ఈ రోజు మాలో ఉన్న తప్పితాలన్నిటిని కూడా ఎత్తి చూపించి ఈ రోజున మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నావే, ఏదో ఒక రోజున భవిష్యత్తులో నీవు కూడా మాలాగా తప్పు చేసి నువ్వు పడిపోగలుగుతావు. మీకాను ఆ మాట అనగలిగారు. మీకాను ఆ మాట అనగలిగారు. దానికి జవాబుగా మీకా అంటున్నాడు, ఓ నా శత్రువా, మీరు అనుకున్నట్లుగా ఒకవేళ నేనన్నదే పడగలిగితే నా దేవుడు ఏం చేస్తాడు? నన్ను లేపుతాడు. జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపి తిని. జల్దరు వృక్షము యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి ఒక మంచి గుణము ఏమిటి అంటే, పడిపోయినటువంటి వానిని దేవుడు ఏం చేసేవాడు? లేవనెత్తేవాడు. ఒక తాగుబోతు పడ్డాడు, ఒక వ్యభిచారి పడిపోయాడు, ఒక దొంగ పడిపోయాడు, ఒక హంతకుడు పడిపోయాడు, ఒక రాజకీయవేత్త పడిపోయాడు. అలాంటి వాడు పడిపోయిన స్థితిని జ్ఞాపకము తెచ్చుకుని, యేసయ్యా పలానా పాప విషయంలో పడిపోయానయ్యా, దయచేసి నన్ను క్షమించి నన్ను లేవనెత్తవయ్యా అని జల్దరు వృక్షమన్న క్రీస్తు దగ్గరికి వచ్చి మొరపెట్టినట్లయితే దేవుడు వాన్ని ఏం చేయగలుగుతాడు? లేపగలుగుతాడు. మనలో కూడా చాలా మంది వ్యక్తులం మనము కూడా కొన్ని బలహీనతల్లో పడిపోయినప్పుడు వాటిని జ్ఞాపకానికి తెచ్చుకుని దేవునికి మొరపెట్టినప్పుడు దేవాతి దేవుడు మన దగ్గరికి వచ్చి పడిపోయిన మనం లేపగలిగి నిలువబెట్టి ఈ రోజున దేవుడు తన దృష్టిలో మంచి వారినిగా ఇక్కడ మనలో చేయగలిగాడంటే మనం ఎంత ధన్యులం, ఎంత భాగ్యవంతులం. ఆ రోజున ఇజ్రాయేలుల యొక్క ప్రజలు సహితం మా తప్పులు చూపిస్తున్నావు, మాలో ఉన్న తప్పులు నీలో ఒక రోజు కనిపిస్తాయి, మేము పడ్డాం, మాలాగా నువ్వు పడే రోజులు వస్తాయి. ఆ మాటకు మీకా, ఓ నా శత్రువా, నీవనుకున్నట్లు నేను ఒకవేళ పడిపోయినా తిరిగి నేనేం చేస్తాను? మీకాకు తెలుసు, పడిపోయిన వాణిని పైకి లేపే పవర్ ఎవరికుంది? దేవునికి ఉందని మీకాకు తెలుసు. దేవుని బిడలమైన మన జీవితంలో కూడా మన దేవుడు మంచివాడు, మన దేవుడు మంచి మనస్సు కలిగిన వాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా తెలిసి ఒక్కొక్కసారి పొరపాట్లు చేసి మనం పడిపోయినా నీ హృదయం నిండా ఒక విధమైన పశ్చాత్తాపం కలుగుతుంది. ఎన్నోసార్లు నువ్వు కన్నీరు కాచగలుగుతావు. నీ ఆలోచనలతో, నీ చూపులతో, లేక చేసే క్రియలతో
ఎక్కడో ఒక స్థలంలో మనం పడిపోతూ వస్తాం. నేను పడిపోయాననేటువంటి పరిస్థితి మనకు తెలిసినప్పుడు మనము దేవుని దగ్గర ప్రార్థనాపూర్వకంగా ఏడ్చేటప్పుడు దేవుడు అలాంటి బిడ్డలను ఏం చేసేవాడు అంటే, అమ్మా అయ్యా, నువ్వు పడిన స్థితిలోనే నేను పెట్టను. పడిపోయిన నీవు పైకి లేవాలని, పడిన స్థితిని బట్టి నువ్వు పశ్చాత్తాపడుచు క్షమాపణ కోరుతూ తిరిగి నన్ను నిలవాలని నా దగ్గర మొరపెడుతున్నావు. నా కుమార్తె లే అని తన చెయ్యిని చాచి నీ చెయ్యిని పట్టుకుని ఆయనని నిలువబెట్టేవాడు. అని నిలువబెట్టేటువంటి వాడు. అందుకే జల్దరు వృక్షము క్రింద నేను నిన్నేం చేశాను? లేపి తిని. మనమందరము పడిపోగా దేవుడే మనల్ని నిలువబెట్టి ఈ రోజున ఈ స్థితికి తెచ్చాడు. నేనెక్కడ పడిపోయాను అని అనుకుంటున్నావా? ఒక్కసారి నీ పూర్వ దినాలు జ్ఞాపకము తెచ్చుకో. నీ వెనకటి రోజులు జ్ఞాపకము తెచ్చుకో. తెచ్చుకుంటే ఏ బలహీనతను బట్టి నువ్వు పడిపోతీవో నీకు జ్ఞాపకం వస్తుంది. ఆ పడిపోయిన స్థితిని జ్ఞాపకము తెచ్చుకుంటే మన మీద మనకే అసహ్యం పుడుతుంది. అరే, నేను ఇలాంటి జీవితం జీవించానా? ఇలాంటి బ్రతుకు బ్రతికానా? ఒక్కొక్కసారి మన వెనకటి జీవితంలో మన బలహీనతలే మనకు అసహ్యాన్ని పుట్టించే రీతిగా కనిపిస్తుంది. ఇప్పుడున్న జీవితానికి అప్పుడున్న జీవితాన్ని జ్ఞాపకము తెచ్చుకుంటే అది అసహ్యం అనిపిస్తుంది, ఇది ఇష్టమని అనిపించగలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు లేపి ఈరోజు మనల్ని నిలిపి ఈరోజు నడిపిస్తూ ఈరోజు దేవాతి దేవుని యొక్క సన్నిధిలో ఆయన కుమార్తెవుగా, ఆయన కుమారుడువుగా సంఘ వ్యవస్థలోనూ మెలుగుతున్నావు అంటే ఇది నీ జీవితంలో ఒక గొప్ప ధన్యతగా, ఒక భాగ్యంగా నువ్వు ఎంచుకోవాలని ఒక దైవ సేవకునిగా ఈ విషయాన్ని నీకు తెలియపరుస్తున్నా. ఇటువంటి మంచి శ్రేష్టమైన జీవితం దేవుడు నీకు ఇవ్వడం, ఇది నీ జీవిత భవిష్యత్తులో దేవుడు నీ కల్పించిన ఒక గొప్ప అదృష్టంగా నీవు దీన్ని భావించవలసిన వ్యక్తివి. ఈరోజు అనేక మంది వ్యక్తులు పడిన స్థితిలోనే ఉన్నారు, కానీ ఆ స్థితి నుంచి పైకి లేపే దేవుని దగ్గరికి రాలేక ఎంతో మంది వ్యక్తులు ఆత్మీయ భ్రష్టులుగా ఈ రోజున కనపరచబడుచూ ఉంటున్నారు. మన జీవితం ఆ విధంగా ఉండకూడదు. మొదట నీవు ఆయన ఆనుకొని జీవించాలి, ఆయన వాక్యాన్ని ఆనుకొని జీవించాలి. అప్పుడే నీవు పరలోకపు కణానుకు వెళ్ళుతావు. రెండవదిగా నీవు చూడగలిగితే నువ్వు పడిన స్థితిలో నిన్ను పైకి లేపినటువంటి ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుని దగ్గర పడిపోకుండా నిలబడిన నీవు కడవరి వరకు కూడా అందులో నిలకడగా నీవు నిలిచిన వ్యక్తివైతే దేవుని యొక్క ప్రేమ మరింత అధికంగా ఆయన నుండి నువ్వు పొందుకున్న దానివిగా నీవు ఉండగలుగుతావు. అలాంటి బిడ్డలైన మీకు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను భవిష్యత్తులో ఒక్కొక్కటి కూడా ఆయన నిర్ణయ కాలంలో నువ్వు అందుకుని ఆనందించి మరింత కృతజ్ఞుడుగా నీవు జీవించటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది. ఇది రెండవది. మూడవదిగా మనము చూడగలిగినట్లయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అక్కడ వాక్యములో ఒక తల్లి కనిపిస్తూ ఉంటున్నది. అక్కడ ఆ తల్లి యొక్క ప్రసవ వేదనల గురించి ఆ స్థలములో వ్రాయబడి ఉన్నది. అక్కడ నీ తల్లి ప్రసవ వేదన, అక్కడ నీ తల్లి నీ వలన ప్రసవేదన పడెను అనే మాట మనకు వ్రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక తల్లిని అక్కడ చూపించడం, ఆ తల్లి ఒక బిడ్డను ఆమె కనటానికి ముందుగా ఆమె పడేటువంటి ప్రసవ వేదన ఆ స్థలములో మనకు కనిపిస్తూ ఉంటున్నది. గమనించవలసిన విషయం, ఒక తల్లి యొక్క ప్రసవ వేదన ప్రసవ దినములలో ఎలా ఉండగలుగుతుందో అదే విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక తల్లికి ఉన్న ప్రసవ వేదన కంటే ఎక్కువ వేదన ఎవరికి ఉండగలిగాది అంటే యేసుక్రీస్తుకు ఉండగలిగాది. అది లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చదువుకోగలిగినట్లయితే, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. చూడండి, ఆయన యొక్క చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ ఒక తల్లి యొక్క ప్రసవ వేదన కంటే
ఎక్కువ వేదన గెస్సెమనే తోటలో దేవుడు పడుతూ ఉన్నాడు. ఆయనకున్న వేదన ఏం చేసింది అంటే చెమటను పుట్టించింది. ఆ చెమటే గొప్ప రక్త బిందువులుగా మార్చబడిపోగలిగాయి. అసలుకు ఎలా? ఆ వేదన చెమట పుట్టించడమే కాదు, చివరికి రక్త బిందువులుగా కూడా అయినట్లు వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. గెస్సెమనే అనగా గానుగా అని అర్థం. గానుగులో వేయబడినది. గానుగును బట్టి ఎలాగైతే నలిచేయబడి అది పిండిగా మార్చబడుతుందో అదే రీతిగా యేసుక్రీస్తు కూడా రెండు తిరుగటి రాళ్ల మధ్యన ఏ విధముగా గింజ నలిగిపోతుందో యేసుక్రీస్తు గెస్సెమనే తోటలో కూడా అంతగా ఆయన నలిగిపోగలిగాడు. ఆయన శరీరం అంతా బాగా చితికిపోయాది. చివరికి తనలో ఉన్నటువంటి రక్త నాళములు పగిలిపోగా తన యొక్క శరీరము గుండా కారేటువంటి చెమట, ఆ పగిలిన రక్త నాళములలో నుండి వచ్చిన రక్తం చెమటలో కలిసిపోయి అది గొప్ప రక్త బిందువుల వలె అయిపోయాదని వాక్య భాగములో మనం చూస్తూ ఉంటున్నాం. తల్లి వేదన కంటే ఈ వేదన గొప్పది కాదా? ఈ వేదన గొప్పది కాదా? ఒక బిడ్డను పొందుకోవటానికి అంత వేదన పడుతూ ఉంది. అయితే దేవుడు ఇంత వేదన పడటానికి, నేను మళ్ళీ చెబుతా, రెండు రాళ్ల మధ్యన తిరుగటి రాళ్ల మధ్య ఉన్నటువంటి ఒక గింజ ఎలా నలిగిపోతుందో క్రీస్తు గెస్సెమనే తోటలో ఆ విధంగా నలిగిపోయాడు. అలా నలుగుటను బట్టి దేహము గుండా చెమట, చివరికి ఆ ఆవేదనను బట్టి ఆయన రక్తనాళాలు కూడా పగిలి దానిలో ఉండి రక్తం చెమటలో కలిసి గొప్ప రక్త బిందువులోనే పడిపోవటానికి ఎవరిని కనటానికి ఆయన? ఆ తల్లి అయితే ఒకని కనటానికి వేదన, ఇతడు ఎవరిని కనటానికి అంత వేదన? చదువుకుందాం. అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచన భాగములో చూడగలిగితే ఆయన ఎందుకు ఆ వేదన పడగలిగాడు? అతన్ని నలుగొట్టడానికి యెహోవాకు ఇష్టమాయెను. యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా అతని సంతానము చూచును. చూడండి, ఆయన సంతానాన్ని చూచును. ఒక తల్లి ఒక బిడ్డను కని ఒక సంతానాన్ని చూస్తుంది. అయితే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు గెస్సెమనే తోటలో అతడు వేదన పడిన విధానాన్ని చూస్తే క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరముల కాలములో యెషయా చెప్పినటువంటి మాటలు మనము చూడగలిగినట్లయితే ఈ మాటలన్నీ కూడా క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరముల కాలములో క్రీస్తు విషయములో పలికిన పలుకులు ఇవి. యేసుక్రీస్తు నలగొట్టబడగలుగుతాడని, ఆయన వ్యాధిని పొందగలుగుతాడు అని, మనుష్యుల యొక్క అపరాధ పరిహారార్థ బలి నిమిత్తముగా ఆయన సిలువలో అన్నీ కూడా అనుభవించగలుగుతాడని, అలా అనుభవించుటను బట్టి ఆయన దేన్ని చూస్తాడు? సంతానాన్ని చూడగలుగుతాడు. అంటే క్రీస్తు వేదన పడినది, బలి అయినది, ఆయన నలగొట్టబడినది ఎందుకు అంటే సంతానం కోసం. ఆ సంతానమే ఈ సంఘం. ఈ సంఘములో ఉన్న మనమే. యేసుక్రీస్తు ప్రభు వేదన పడకపోయి ఉండి ఉంటే, నలగొట్టబడకపోయి ఉండి ఉంటే, పాప పరిహారార్థ నిమిత్తముగా క్రీస్తు బలి కాక ఉండి ఉంటే ఈరోజు మనమందరము క్రీస్తులో జన్మించిన వ్యక్తులము కాదు. అందుకే ప్రకృతి సంబంధమైన ఒక తల్లి వేదనతో ఒక బిడ్డను ఎలాగైతే పొందుకుంటుందో వేదన పడి, అదే రీతిగా మన దేవాతి దేవుడు మనలందరినీ కూడా ఆయన ఏమిచ్చాడు అంటే జన్మ ఇచ్చాడు. ఇది ప్రకృతి సంబంధమైన జన్మ. ఆయన ఇచ్చిన జన్మ ఆత్మ సంబంధమైన జన్మ. మనమందరం పాపములు ఉండిపోయాం. అయితే దేవాతి దేవుడు దానిలో నుండి మనకు విడుదల కలిగించి ఒక ఆత్మ జన్మ ఇచ్చాడు. ఈరోజు నిన్నెవరైనా అడిగితే నువ్వు మాను మనసు పొందావా, నువ్వు రక్షించబడి ఉన్నావా, నువ్వు దేవుని నమ్ముకుని ఉంటున్నావా, ఎవరైనా నిన్ను అడగగలిగినట్లయితే నువ్వు చకచకా చెబుతావు, నేను మార్పు చెందాను, నేను రక్షించబడ్డాను, నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నేను దేవుని బిడ్డగా బ్రతుకుచుంటున్నాను.
ఇంత గొప్ప విలువైన జీవితం నువ్వు ఎవరి నుండి పొందుకుంటివి అంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే. మన ప్రమేయముతో మనము దేవునిలోనికి రాలేదు, మన ప్రమేయముతో మన మంచివారుగా కాలేదు. అయితే మన నిమిత్తముగా ఒక తల్లి పడిన వేదన కంటే మించిన వేదన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పడిన కారణాన్ని బట్టి ఈ రోజున ఆయన సంతానము అని చెప్పబడే ప్రపంచవ్యాప్తముగా స్థాపించబడిన పరిశుద్ధమైన సంఘములే ఈ రోజున ఆయన సంతానం. ఆయన సంతానం ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు, ఈరోజు నీవు గమనించవలసిన విషయం, నీవు కూడా వేదన పడే వ్యక్తిగా ఉండాలి. ఒక తల్లి ఎలాగైతే వేదన పడుతుందో క్రీస్తు కుమార్తెవని నీవు, క్రీస్తు కుమారుడవని నీవు కూడా వేదన పడాలి. ఆయనేమో సంఘ సంతానం కోసం వేదన పడ్డాడు. అయితే మనము పొందవలసిన వేదన దేనికోసం అని ఆలోచిస్తే బైబిల్ చెబుతుంది మనము దేని విషయంలో వేదన చెందాలి. రోమా పత్రిక 8వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 8:23లో అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా, ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందినటువంటి మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు, చూడండి, మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మనలో మనమే మూలుగుచ్చు. చూడండి, మనలో మనమే మూలుగుచ్చు అంటాడు. బాగా గమనించాలి. బాధ అధికమైపోతే తెలియని రీతిగానే నాభిలో నుండి మూలుగు వస్తుంది. బాధ అనేది ప్రసవించటానికి సిద్ధమైనటువంటి తల్లి ఆ ప్రసవ దినములలో తన కలిగినటువంటి బాధను భరించలేక తన నాభిలో నుండి ఆ తల్లికి మూలుగు వస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి. పౌలు ఏమంటున్నాడు తెలుసా? నన్ను నమ్ముకున్నటువంటి క్రైస్తవ కుమార్తె కానీ క్రైస్తవ కుమారుడు కానీ వాడు కూడా మూలుగునటువంటి వ్యక్తిగా కావాలి. అంటే వేదన పడే వ్యక్తులుగా ఉండాలి. ఇక్కడ ఉన్న మనమందరము కూడా వేదన చెందాలి. ఏ విషయంలో వేదన చెందమంటున్నాడు? మీ యొక్క దేహ విమోచన కోసం మీరు వేదన చెంది మూలుగుతూ దేవుని దగ్గర మీరు మొరపెట్టాలి. దేని విమోచన నిమిత్తము? దేహ విమోచన నిమిత్తము. అంటే ఇప్పుడు మీకున్నటువంటి దేహానికి విమోచన రావాలి, నాకు దేహానికి విమోచన రావాలి. అసలుకు దేహానికి వచ్చే విమోచన ఏంటి? అసలుకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. చూడండి, అతనికి నేను ఏమి ఇవ్వగలుగుదును? వేకువ చుక్కను ఇచ్చేదను అని దేవుడు చెబుతున్నాడు. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని కుమారుడైన నీకు దేవుడు వేకువ చుక్కిస్తాడు. అమ్మా, మీకు కూడా దేవుడు వేకువ చుక్కనిస్తాను అని చెబుతూ ఉంటున్నాడు. అసలుకు వేకువ చుక్కనిస్తానంటే ఏంటి దాని అర్థం? అసలుకు రాత్రంతా గడిచిపోతుంది, తెల్లవారి జాములో వేకువ చుక్క కనిపిస్తుంది. అన్ని చుక్కల కంటే ఆ వేకువ చుక్కను చూస్తే ఎంత ప్రకాశవంతంగా, ఎంత తేజసంబంధముగా, ఎంత మహిమతో రాత్రంతా గడిచిపోయి తెల్లవారి జామున ఆ చుక్కలో ఉన్నటువంటి ఆ తేజస్సు శక్తివంతంగా మనకు కనిపించగలుగుతుంది. రాత్రి అని చెప్పబడేటువంటి మన జీవితంలో అర్థం చేసుకోవలసినది, రాత్రి ఎలాగైతే గడిచిపోయి ఉదయకాలమందు వేకువ చుక్క తన మహిమను అది ఎలాగైతే కనపరుచుకుంటున్నదో, రాత్రి అని చెప్పబడే మన మరణము తర్వాత మనకంటూ ఒక పునరుత్థానం ఉన్నది. ఆ పునరుత్థాన సమయములో వేకువ చుక్కకెంత మహిమ అయితే ఉన్నదో, పునరుత్థానాన్ని పొందిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఏమిస్తాడు? ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. రాత్రంతా గడిచిపోతుంది, తెల్లవారుజాములో వేకువ చుక్క ఎంత మహిమతో ప్రకాశనీయంగా కనిపిస్తుందో కదా, కనిపిస్తుంది. రాత్రి అనేది గడిచిపోయాలి. అదేవిధంగా రాత్రి అనేటువంటి మన మరణము తర్వాత మళ్ళీ మనకేముంది తల్లి?
మన మరణం తర్వాత మనకేముంది? పునరుత్థానం ఉందా లేదా? నువ్వు పునరుత్థానం అయినప్పుడు ప్రకృతి దేహంతోనే లేస్తావా? మహిమతో లేస్తావు. అందుకే దేవుడి నీకు వేకువ చుక్కనిస్తా అంటే ఆకాశ మండలంలో ఉన్న వేకువ చుక్కను తీసి నీకు ఇస్తానని కాదు దాని అర్థం. ఆ వేకువ చుక్కకు ఎంత మహిమ అయితే ఉంటున్నదో ఆ మహిమ నీకు ఇస్తానయ్యా అంటున్నాడు. అందుకే రాత్రి గడిచిపోయి తెల్లవారి జామున వేకువ చుక్క ఏ విధంగా శక్తి ప్రకాశనీయంగా కనిపిస్తుందో అదే రీతిగా మన మరణము తర్వాత క్రైస్తవ బిడ్డలమైన మనందరికీ కూడా ఏముంటున్నది? పునరుత్థానం ఉన్నది. నువ్వు పునరుత్థానము చెందినప్పుడు వేకువ చుక్కకు దేవుడు ఎంత మహిమ అయితే ఇచ్చాడో అంత మహిమతో దేవుడు నిన్ను లేపగలుగుతాడు అని దాని అర్థం. అదే దేహ విమోచన. దాన్ని ఏమంటాము తల్లి? దేహ విమోచన. ఇప్పుడు యేసు వచ్చేసాడు అనుకో, నువ్వు బ్రతికున్నావనుకో, ఆయన వచ్చిన వెంటనే నీ మట్టి దేహము ఏంగా మారుతుంది? మహిమ దేహంగా మారుతుంది. అంటే వేకువ చుక్కకున్న మహిమను దేవుడు ఈ మట్టి దేహమైన నీకు అంత మహిమను దేవుడు ఇస్తాడు. అదే వేకువ చుక్క నేను నీకు ఇచ్చేదను అంటే దానికున్న మహిమను దేవుడు మనకేం చేస్తాడు? ఇవ్వగలుగుతాడు అని దాని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక్క మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనాన్ని మీరు చూడండి. హెబ్రీ 11:35లో స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందుకోగలిగారు. కొందరైతే చూడండి, మరికొందరైతే శ్రేష్టమైన పునరుత్థానం. ఇక్కడ పునరుత్థానం అన్నాడు, రెండవది శ్రేష్టమైన పునరుత్థానము అన్నాడు. రెండు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే చనిపోయినటువంటి వ్యక్తులను పునరుత్థానము ద్వారా చాలా మంది మళ్ళీ పొందుకోగలిగారు. లాజర్ను మరియా మార్తను మళ్ళీ పొందుకున్నారు. నాయను గ్రామములో ఉన్న విధవ యొక్క కుమారుడు చనిపోగా వారిని మళ్ళీ ఆమె పొందుకోగలిగారు. యాయిరు యొక్క కుమార్తె కూడా చనిపోగా మళ్ళీ పొందుకోగలిగారు. అయితే చనిపోయిన వారిని దేవుడు లేపిన తర్వాత కొంతకాలం బ్రతికి మళ్ళీ వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. అది మామూలు సామాన్యమైన పునరుత్థానం. అయితే శ్రేష్టమైన పునరుత్థానం ఒకటి ఉంటున్నది. ఆ శ్రేష్టమైన పునరుత్థానం ఏది అంటే, ఆ శ్రేష్టమైన పునరుత్థానం అనేది మనిషి బ్రతకగలడే కానీ మళ్ళీ వాడు బ్రతకగలిగి ఇంకా వాడు ఎప్పుడు కానీ చచ్చిపోడు. వాడెప్పుడు? లాజరు చచ్చాడు, బ్రతికాడు, కొంతకాలం ఉన్నాడు, మళ్ళీ చచ్చిపోయాడు. అది మామూలు పునరుత్థానం. అయితే దేవుడు మనకిచ్చేది శ్రేష్టమైన పునరుత్థానం. మనము చనిపోయి సమాధి చేయబడగలిగితే మళ్ళీ దేవుని రాకడలో మనము లేపబడినప్పుడు మహిమ దేహాలతో లేపబడిన తర్వాత బ్రతికే ఉంటాము, కానీ ఇంకెప్పుడు కానీ మనకు మరణం అనేది ఉండదు. అది ఏ పునరుత్థానం అంటాడు? ఏ పునరుత్థానం తల్లి? శ్రేష్టమైనటువంటి పునరుత్థానం. దానికి నీవు సిద్ధపడి ఉండాలి. మనమందరము కూడా దానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి ఉండాలి. బైబిల్ అదే చెబుతూ ఉన్నాడు. అందుకే ఒక తల్లి ఒక బిడ్డను కనటానికి ఎంత వేదనో, పుట్టిన తర్వాత పుట్టక మునుపు పడిన వేదన, పుట్టిన తర్వాత బిడ్డను పొందుకున్నానని ఆమె ఆ సంతోషములో అప్పటి వరకు పడిన వేదన మరిచిపోతుంది. యేసుక్రీస్తు దివిని వచ్చి భూమికి వచ్చి ఆయన పడిన బాధలన్నీ, ఆయన పొందిన గాయాలన్నీ కూడా ఆయన మరణించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక సంతానాన్ని చూచాడు. భూమి మీద స్థాపించబడిన పరిశుద్ధ సంఘములే ఆయన సంతానం. అది చూచిన వెంటనే ఆయన పడినటువంటి బాధలంతా, మరణమంతా మరచిపోయాడు. ఈ రోజున సంఘ వ్యవస్థలో ఉన్న నీవు వేదన పడితే, ఈరోజు నీవు కూడా నీ దేహ విమోచన నిమిత్తం ఎన్ని కష్టాలు పడినా, శ్రమలు పడినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, శోధనలు వచ్చినా, నీ మనస్సు నలిగిపోయి కృంగిపోయినా, జీవితములో నెమ్మదే లేకపోయినా, ఇవన్నీ నువ్వు పడుతూ నీ భక్తిని కాపాడుకుంటూ ఉండే సందర్భములో ఒక రోజున దేవుడు నువ్వు బ్రతికిన కాలములోనైనా లేక నువ్వు మరణించి సమాధి చేయబడిన తర్వాత అయినా యేసుక్రీస్తు రాగలిగినట్లయితే
ఒక శ్రేష్టమైన పునరుత్థానాన్ని ఆయన ఇచ్చి ఆయన అంటాడు కదా, నా కుమార్తె నీకు వేకువ చుక్కనిస్తా, నా కుమారుడా నీకు వేకువ చుక్కనిస్తా. అంటే దాని అర్థం వేకువ చుక్కకున్నటువంటి ఆ మహిమ ఎంతో నీ ప్రకృతి దేహము, నీ యొక్క క్షయమైన దేహము, నీ ప్రకృతి సంబంధమైన దేహము ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నేను మహిమ దేహంగా మార్చివేస్తా. అది అక్షయమైనదిగా నేను చేయగలుగుతా. బైబిల్ అంత స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నా. చూడండి, అందుకే దేవుని దగ్గర నువ్వు ఇంటి యజమానురాలవైనా, ఇంటి యజమానుడవైనా, నీకెంతమంది పిల్లలుండినా, మీరు చేసేటువంటి ప్రార్థనలో వేదనతోనైనా దుఃఖముతోనైనా, దేవా నేను బ్రతికిన కాలములోనే నీవు రాగలిగినట్లయితే నా దేహానికి విమోచన కావాలి. నీ భక్తుడు పౌలు చెప్పాడు, నీవే చెప్పావు వేకువ చుక్కనిస్తానని, మహిమనిస్తానని చెప్పారు. మీరు వచ్చినప్పుడు నేను పునరుత్థానాన్ని పొంది నా మట్టి దేహము మహిమ దేహంగా నింపబడే ఆ కృప నాకీ తండ్రి అని దీని విషయంగా నీవు కూడా మూలుగుతూ వేదన పడే ఒక వ్యక్తివిగా నీవు ఉండాలి. జీవితంలో ఎప్పుడైనా చూడండి, మనకు లేనిది కావాలి అనుకున్నప్పుడు అనుకున్న కాలములో దొరక్కపోతే అది పొందుకోవటానికి ఎంత ఏడుస్తాం, ఎంత దుఃఖపడుతావు, నువ్వెంతగా దాని విషయమై ఉపవాసాలు ఉంటావు, ఎంత ప్రయాసపడగలుగుతావు. అవన్నీ క్షయమైనటువంటివి, అక్షయతతో కూడింది కాదది. అయితే దేవుడు అంటున్నాడు, అక్షయమైనటువంటి దానికోసం వేదన పడు. లోకములో నీకేది కావాలో, నీ పిల్లలకేది కావాలో, నీ భార్యకేం కావాలో, నీ భర్తకేం కావాలో అన్నీ నీకంటే ముందు దేవునికి తెలుసు. నీకంటే ముందు అన్నీ దేవునికి తెలుసు. నీకోసం అంటూ దేవుడు కొన్ని సిద్ధపరిచి ఉంచేశాడు ఆశీర్వాదాలు. అనే సమయం వచ్చినప్పుడు నీకు నీ పిల్లలకు దేవుడు ఇచ్చేస్తాడు. అయితే నీ జీవితంలో వాటిని గురించి కాకుండా ఎక్కువగా నీ జీవితంలో నా దేహానికి విమోచన రావాలి, నాకు వేకువ చుక్క కావాలి తండ్రి, దీని విషయంలో వేదన పడమని భక్తుడు పౌలు చెబుతూ ఉంటున్నాడు. దేవుడు కూడా నేను ఇస్తాను పొందుకోమంటున్నాడు. ఇచ్చే దేవుని దగ్గర పొందుకోవాలి అంటే ఆ దేవుని దగ్గర కూడా వేదన పడే వ్యక్తిగానే ఉండు. అంతే తప్ప క్షయమైన వాటి కోసం జీవిత కాలమెల్లా సమయాన్ని ఇచ్చేసి నీకు కావలసిన వాటన్ని ప్రార్థనాపూర్వకంగా అడుగుతూ అడిగిన దాన్ని అడుగుతూ జీవితం అంతా దీనికే సరిపోతుంది. కానీ ఎప్పుడైనా నీ జీవితంలో మహిమ దేహం కావాలి, దీనికి విమోచన రావాలని ప్రార్థన చేసావా తల్లి? దయచేసి ఈ కడవరి రోజుల్లో ఇటువంటి విషయాలను మనం వినుచున్నప్పుడు, ఇవన్నీ మీ గ్రహింపుకొచ్చినప్పుడు ఆ శ్రేష్టమైన పునరుత్థానం కోసం మనము వేదన పడాలని బైబిల్ మనకు చెబుతూ ఉంది. అందుకే దెల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని, అక్కడ నీ తల్లి నీ వలన ప్రసవ వేదన కలిగే, అక్కడి నీ తల్లి ప్రసవ వేదన పడెను. అంటే ఒక తల్లి ప్రసవ వేదన అక్కడ కనిపిస్తున్నది అంటే దానికంటే మించిన ప్రసవ వేదన యేసుక్రీస్తులో చూశాం. ఆ వేదన తర్వాత ఆయన సంతానమైన మనమును ఆయన చూశాడు. ఈరోజు ఆయన సంతానమైన మనం ఈ మహిమ దేహం కోసం మనము వేదన పడాలి. ఇంతవరకు నీకు అర్థమయ్యాలి. ఇంకా మనం వేదన పడవలసిన విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే చదువుకుందాం. అదే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే రోమా పత్రిక 8వ అధ్యాయం 19-22 వచనాన్ని చదువుకుందాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా ఎందుకనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందున. చూడండి, దేవుని యొక్క పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలుగుటకై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారిని మూలమున వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక తల్లి ప్రసవ వేదనని వింటిమి. రెండవదిగా మనం చూడగలిగితే
క్రీస్తు యొక్క ప్రసవేదన కూడా వినగలిగితిమి, భక్తుని యొక్క ప్రసవేదన కూడా వినగలిగితిమి. అయితే ఇప్పుడు ఇక్కడ సృష్టి ప్రసవేదన పడుతూ ఉంది. సృష్టి ఎందుకు ప్రసవేదన పడుతున్నది అంటే అది దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి మిగుల మూలుగుతో ప్రసవేదన పడుతున్నది అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అసలుకి సృష్టిలో కనిపించేది ఎలా ప్రసవేదన పడుతున్నది, అది ఎందుకు పడుతున్నది అంటే దేవుని కుమారులను అది చూడాలట. సృష్టి దేవుని కుమారులను చూడాలి. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే మీరు ఇంటికి వెళ్ళి చదవండి. లూకాసు వార్త 3:38 వంశావళిని రాస్తూ వస్తూ కింద ఏమన్నాడు అంటే 38లో ఆదాము దేవుని కుమారుడు అని వ్రాయబడి ఉంది. ఆదాము ఎప్పుడు దేవుని కుమారుడు అంటే గమనించాలి, ఆదాము హవ్వ దేవుని ఆజ్ఞను అతిక్రమించటానికి ముందుగా వారందరూ కూడా కలంకము లేని ఒక నిష్కలంకమైన జీవులుగా జీవించారు. అప్పుడు లోకమంతా కూడా మహిమతో నింపబడిపోయారు. వారు దేవుని యొక్క కుమారులుగా కుమార్తెగానే పిలువబడగలిగారు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను వారు అతిక్రమించడం జరిగిపోయాదో, ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి పాపం అనేది రావడం జరిగిపోయాదో, ఆ పాపాన్ని బట్టి ఆదాము హవ్వ శాపగ్రస్తులయ్యారు. ఆ పాపాన్ని బట్టి సృష్టి మీద కూడా శాపం వచ్చేసింది. గమనించాలి, ఆదాము హవ్వ పాపం చేయటానికి ముందు వారైనా లోకమైన మహిమతో నింపబడిపోయాది. వారు పాపం చేసిన వెంటనే ఆ శాపం వారి మీదకి సృష్టి మీదకి వచ్చేసారు. ఇక ఆదిమ మానవులు శాపగ్రస్తులయ్యారు, సృష్టి కూడా శాపమైపోయాది. సృష్టి మీద ఉన్న మహిమ పోయాది, చిట్టి చివరికి వారి మీద ఉన్న మహిమ పోయాది. ఇప్పుడు దేవుని కుమారుడు అని చెప్పబడుచున్న ఆదాము దేవుని కుమారుడుగా పిలువబడలేకపోయాడు. ఎందుకంటే పాపము ద్వారా విడిపోయాడు. ఆ కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు తండ్రి దగ్గర. చిట్టు చివరికి తన కుమారునిగా దేవుడు చేసుకోవటానికి 2019 సంవత్సరాల క్రితం యేసు దివిని విడిచి భూమికి వచ్చి శిలువ సింహాసనం మీదకి వెళ్ళిపోయి అక్కడ దేవుడు ఏం చేశాడు అంటే పాపము ద్వారా మానవుని మీదకి వచ్చిన శాపాన్ని శిలువలో క్రీస్తు భరించి శాపాన్ని మనిషి నుండి దేవుడు తీసివేశాడు. అయితే సృష్టి మీద మాత్రం ఇంకా ఆ శాపం పోలేదు. మనిషి మీద ఉన్న పాప శాపాన్ని శిలువ మరణము ద్వారా దేవుడు తీసివేశాడు. అయితే సృష్టి మీద మాత్రం ఇంకను ఆ శాపము నిలిచే ఉంటూ ఉన్నది. అందుకే సృష్టి ఏమని వేదన పడుతూ ములుగుతున్నదో తెలుసా? నేను మళ్ళీ దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత నేను చూడాలి. దేవుని కుమారుడు ఆదాము ఎప్పుడు అతడు పాపములో ప్రవేశించటానికి ముందు దేవుని కుమారుడు మహిమతో ఉన్నాడు, సృష్టి మహిమతో ఉండగలిగాది. అటువంటి దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కోసం నేను ఇంకా వేదన పడుతున్నానని మన కంటికి కనబడని పరోక్షంగా ఉన్న ఈ సృష్టి అంతా కూడా ములుగుతూ ఉందన్న మాట మరిచిపోకూడదు. అదే పౌలు ఈ స్థలములో రాస్తూ ఉంటున్నాడు. ఈ సృష్టి లోకములో ఉన్న మనుషులకు తెలియకుండా ఇది పడే ప్రసవ వేదన గమనించాలి, కుమారుల కోసమే. అయితే దాని ప్రసవ వేదన, దాని మూలుగు ఫలితముగా ఎప్పుడు దేవుని కుమారులను చూస్తుంది తెలుసా? అది ఎప్పుడు చూస్తుంది అంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో పరిశుద్ధులు వెళ్ళిపోయి పాపులు భూమి మీద నిలిచిపోతారు. 7 సంవత్సరములు దేవుని దగ్గర వారి విందును పొందుకుంటారు పరిశుద్ధులు. 7 సంవత్సరముల తర్వాత పాత నిబంధన కాలములో ఉన్న భక్తులు, దేవుని దగ్గర ఉన్న దేవదూతల సముదాయం, ఎత్తబడినటువంటి పరిశుద్ధుల వధు సంఘం, వీరందరినీ కూడా దేవుడు మళ్ళీ భూమి మీదకి తీసుకుని రావడం జరుగుతుంది. తీసుకుని వచ్చేటప్పుడు ఇప్పుడు కనిపించే ఈ భూమి, ఈ ఆకాశం, ఈ విశ్వమంతా కూడా పూర్తిగా దేవుడు దాన్ని మరుగు చేసి తిరిగి దేవుడు ఇక్కడ నూతన భూమిని, నూతనమైన ఆకాశాన్ని దేవుడు కలిగింపచేసి అంతా పూర్తిగా దేవుడు మహిమతో నింపబడగలుగుతాడు. దానినే నీతి యుగము అని బైబిల్ చెబుతూ ఉన్నది. ఇప్పుడు జరుగుచున్న యుగం ఇది కృపాయుగం. ఈ కృపాయుగములోనే క్రీస్తు రావాలి, పరిశుద్ధ సంఘాన్ని తీసుకుని వెళ్ళాలి. అక్కడ 7 సంవత్సరములు వారిని పెట్టుకోవాలి. 7 సంవత్సరముల తర్వాత దేవుడు పాత నిబంధన కాల భక్తులను, ఎత్తబడిన వధు సంఘాన్ని, ఇంకా తనతో ఉన్న దూతలందరినీ కూడా దేవుడు తీసుకుని రావడం జరుగుతుంది. ఈ భూమి మీదకి దేవుడు వచ్చిన వెంటనే ఆయన చేసే మొదటి పని ఏమిటి అంటే ఏ యొక్క లోకానికి అధికారిగా ఉండి ఏ పాపానికి మూల పురుషుడుగా ఉంటున్నాడో సాతాన్ని పట్టుకుని దేవుడు అగాధములో బంధించేస్తాడు. వాని బంధించిన తర్వాత ఇక లోకములో పాపం అనేది ఉండదిక. పాపం అనేది లేనప్పుడు అది నీతి పాలనగా ప్రారంభమవుతుంది. అప్పుడు ఆ నీతి పరిపాలన ఎన్ని సంవత్సరములు అంటే 1000 సంవత్సరములు. ఆ 1000 సంవత్సరముల కాలములో దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షతను
అప్పుడు ఈ సృష్టి ఏ దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఈ రోజు వరకు మూలుగుతూ అది ప్రసవేదన పడుచు ఉన్నదో దాని ఫలితము 1000 ఏళ్ల పరిపాలనా కాలములో దేవుని కుమారుల ప్రత్యక్షతను అది చూడగలుగుతుంది. అది 1000 ఏళ్ల పరిపాలనలో జరిగేటువంటి విషయం. చూడు, ఈ సమయం కంటికి కనబడని ఈ సృష్టి మనకు తెలియని రీతిగా పరోక్షంగా అందే అంత ప్రసవేదన పడుతూ ములుగుతూ ఉందే. ఆ దేవుని కుమారుని నేను చూడాలి అని ఈరోజు నీ జీవితంలో కూడా ఒక మహిమ కుమార్తెగా, ఒక మహిమ కుమారుడుగా, దేవుడు యొక్క రాకడ గడియలో నేను కూడా ఒక మహిమను ధరించుకున్న ఒక వ్యక్తిగా కావాలి అని ఆ ములుగు, ఆ వేదన నీకు ఉండాలి. సృష్టికే ఇది ఉందే, నీకెందుకు లేదు? ఇది ఎందుకు లేదు? జీవిత కాలమెల్లా నీ అవసరతల కోసమే సమయాన్నిచ్చి అది ఇది ఎప్పుడు అడుగుతున్నావు? అడగవద్దని నేను చెప్పలేదు. అవన్నీ క్షయమైనవి. అక్షయమైన వాటి కోసం సమయాన్ని హెచ్చించు. వాటిని గురించి నీవు అడుగు, దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. దయచేసి ఈ సమయంలో నువ్వు గ్రహించవలసిన విషయం, తన ప్రియుని ఆనుకుని అరణ్య మార్గమున వచ్చునది అవతే. చనిపోయేంత వరకు దేవుణ్ణి ఆనుకో. దేవునికి ఇష్టము లేనటువంటి వాటిని ఆనుకోవద్దు. ఒకవేళ జీవితంలో పడి ఉంటే, పడిపోయాను తండ్రి దయచేసి లేపవయ్యా. ప్రేమ కలిగిన వాడు దేవుడు. పడిపోయిన నిన్ను చూచి లోకం అసహించుకోవచ్చు, దేవుడు అసహించుకోడు. నా కుమార్తె పడిపోయాది, నా కుమారుడు పడిపోయాడు, నేను లేవాలని నా బిడ్డ మొరపెడుతున్నాడు, దేవుడు లేపుతాడు. ఇంకెప్పుడు పడకుండా నిలువబెట్టి కాపాడగలుగుతాడు. బైబిల్ చెబుతుంది, తల్లి వంటి ప్రసవేదన నీకుండని. క్రీస్తుకుండగలిగాది, ప్రకృతికి ఉండగలిగాది. నీకు అది ఉండగలిగితే ఆయన ఇచ్చే వేకవ చుక్క ఆ మహిమను పొందుకొని నిత్యము దేవునితో భవిష్యత్తులో మనం ఉండగలుగుతాం. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, నిన్ను ప్రేమించిన దేవుడు గొప్పవాడు, దయగలిగినటువంటి వాడు. జీవితం అనేది ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని ఎప్పుడు కానీ నువ్వు అనుకోవద్దు. నీవనుకున్నట్టుగా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని నువ్వు అనుకోవద్దు. జీవితంలో ఒక్కొక్కసారి ఎన్నో చేర్పులు మార్పులు జరిగిపోయినప్పుడు కృంగిపోయే పరిస్థితులు కూడా నీకు ఎదురవుతాయి. అలాంటి భవిష్యత్తు అనేది ఒక్కొక్కసారి మనకు తటస్థించినప్పుడు అర్థం కాలేని పరిస్థితుల్లో మన బ్రతుకు సాగిపోతూ వస్తుంది. అయితే వాస్తవమైన సత్యాలను దేవుడు మనకు తెలియపరిచినప్పుడు దేవుని దగ్గర ఆ శ్రేష్టమైన విలువైనటువంటి మన కోసం సిద్ధపరిచిన ఆ గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకోవటానికి దేవుని దగ్గర మన మనస్సును సిద్ధం చేసుకోవాలి. యేసయ్యా, నిన్ను ఆనుకునే జీవితం నాకి. అమ్మా, కళ్ళు మూసుకున్న నీవు దయచేసి కళ్ళు మూసుకో, నీ పెదవులు విప్పు, చెప్పబడిన వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకో. మనిషిగా ఇక్కడుండి నీ మనస్సు ఎక్కడో పెట్టుకోవద్దు. దయచేసి అపవాదైన సాతానుడు మనుషులుగా మన ఇక్కడ పెడతాడు. మన మనస్సును మాత్రం వాక్యం దగ్గర పెట్టనివ్వకుండా ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. అక్కడే నువ్వు నష్టపోతున్నావు. ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుని, మనస్సుకు తెచ్చుకుని దేవునికి ప్రార్థన చెయ్యి. ఎవరు కూడా ప్రార్థన చేయకుండా వెళ్ళొద్దండి. మీ పెదవులు విప్పి ఇప్పుడు దేవుని అడగండి, దేవా నిన్ను ఆనుకుని జీవించే జీవితం నాకు దయచేయి. ఒకవేళ పడిపోయి ఉంటే నన్ను పైకి లేవనెత్తు. లేవనెత్తబడినటువంటి నేను పడిపోకుండా నువ్వు నన్ను కాపాడు. నా కోసం వేదన పడితివి, నన్ను సంపాదించుకుంటివి, నీ సంతతిగా చేసుకుంటివి. ఈరోజు నేను కూడా తండ్రి నా దేహ విమోచన నిమిత్తం, నీ వివరణ వేగవచ్చుకొని పొందుకోవడానికి నిమిత్తం నేను కూడా వేదన పడే అనుభవాన్ని ఇవ్వండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం, 1000 ఏళ్ల పరిపాలన కోసం సృష్టి చాలా వేదన పడుతున్నది తండ్రి. నేనుగా కూడా వేదన పడాలి. అడగలేవా నీవు? మీరంతా మౌనంగా ఉన్నారు అంటే ప్రార్థించడం మీకు ఇష్టం లేదా? మీ పెదవులు విప్పి ప్రార్థించండి. నీ ప్రార్థన ప్రక్క వారికి వినబడేటట్టుగా ఉండాలి. అప్పుడు చేయని వారు కూడా ప్రేరేపింపబడి నీ ప్రార్థన విని ప్రేరేపింపబడి వారు చేస్తారు. దయచేసి అడుగు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతున్నావు అంటే దేవుడు నీకు వినిపించిన వాక్య విషయంలో ఏమాత్రము దేవుని దగ్గర విచారణ చేయకుండా నువ్వు వెళ్ళిపోతూ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. నువ్వు స్త్రీవైనా, నువ్వు పురుషుడివైనా,
దయచేసి ఈ సమయంలో నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, కృపతో నిన్ను బలపరుస్తాడు. మంచి యేసయ్య, విలువైన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కడవరి రోజుల్లో దేవా, మీరు మమ్మల్ని ఆనుకుని, మేము మిమ్మల్ని ఆనుకుని బ్రతకటానికి సాయం చేయండి. ఆ కృప నాకు మాకు ఇవ్వండి తండ్రి. పడిన మా జీవితాలు లేపారు, పడకుండా నిలబెట్టండి తండ్రి. ఆ కృప మాకివ్వండి తండ్రి. దేవా, వేదన పడ్డారు, ప్రాణాన్ని పెట్టారు, మమ్మల్ని అందరినీ కూడా మీ సంతానంగా చూశారు. కృతజ్ఞులము తండ్రి, కృతజ్ఞులం. మీరు మా కోసం తండ్రి వేదన పడకపోతే ఈరోజు మీ సంతానంగా ఉండి వారం కాదు తండ్రి. సాతాను సంతానంగా ఉండి లోకములో భ్రష్టులైపోయి ఉండేవాళ్ళం. ఆ స్థితి నుంచి తప్పించారు. మీరు చేరి ఉండే రోజుల్లో మా అందరికీ కూడా తండ్రి శ్రేష్టమైన పునరుత్థానం, మహిమ దేహాలు మా అందరికీ మీరు ఇవ్వండి. యేసయ్యా, సంఘాన్ని మీ చేతికి అర్పిస్తున్నా. మీ ప్రియ దాసుని, మీ దాసురాలను, మీ బిడలకు తండ్రి ప్రేమించి ఇచ్చినటువంటి బిడలందరినీ కూడా మీ చేతులకు అర్పిస్తున్నా. ఈ కడవరి రోజుల్లో ఒక సరైన సత్యములో బిడలు నిలిచి ఆ సత్యములో సంఘాన్ని నడిపించేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తండ్రి దేవుడు మాకిచ్చి వరముగా ఇచ్చినటువంటి దాసుని దాసురాల విషయంలో మా ఆత్మీయమని మేలు కోరుతూ మా వెనుకుండి మా కోసం తీసుకున్న ప్రయాస ఎంతో తండ్రి సంఘము గ్రహించి తప్పనిసరిగా నమ్మకంగా ఉండని, సంఘములో తండ్రి మీ బిడతో సమమైన సేవలో ఉన్నటువంటి ప్రభా యోగ్యులైనటువంటి పెద్దలైన బిడలు కూడా తండ్రి ఉంటున్నారు. వారిని కూడా మీ ఆత్మతో అభిషేకించండి తండ్రి. ఆ బిడలు కూడా ఎంత ప్రయాస తీసుకున్నారు, సంఘ విషయంలో ఎంత కష్టపడుతున్నారు. దయచేసి తండ్రి దానంతటికీ బిడల కోసం సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదము తాము, తమ కుటుంబం, తమ పిల్లలు పొందుకొని తండ్రి పొందుకొని సంఘములో నమ్మకంగా సంఘ సభ్యులందరూ కూడా ఉండి మీ రాకకు సిద్ధపడేటువంటి ఒక మంచి అనుభవాన్ని నేను వచ్చిన సంఘములో పొందుకుంటున్నాననే మంచి మనస్సు కలిగి నాటబడిన చెట్టుల్లాగా స్థిరముగా బిడలు దేవా సంఘ వ్యవస్థలో ఉండని వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను దీవించండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.